బెజవాడ చిగురుటాకులా వణికిపోతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు లోకల్గా కురిసిన కుంభవృష్టి కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం విజయవాడలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 30 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. కాలనీలన్నీ నీట మునిగాయి. ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పాతబస్తీ, బందర్ రోడ్, సింగ్ నగర్, ఏలూరు రోడ్డు సహా విజయవాడ సిటీలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 24 గంటల్లో సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వీధుల్లో దాదాపు 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. మధురానగర్ బ్రిడ్జి, కృష్ణలంక అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర 5 అడుగుల మేర వరద చేరింది. మోటార్లు పనిచేయక వరద నీటిని ఎత్తిపోయలేకపోయామని అధికారులు తెలిపారు. ఇక ఇటు మంగళగిరిలోనూ ఒక్క రోజులోనే 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళగిరి, తాడేపల్లి మధ్య మెయిన్ రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. వరద ప్రవాహంలో చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకునేందుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 10 మందికి పైగా మృతి చెందారు. విజయవాడ మొఘల్రాజపురంలోని కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 5గురు మరణించారు. రాష్ట్రంలోని 294 గ్రామాలకు చెందిన 13,000 మందికి పైగా ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. 7 జిల్లాల్లో 9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణమ్మ ఉగ్ర రూపంతో సముద్రం వైపు ఉరకలెత్తుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పులిగడ్డ, చిరువోళ్లంక, కే కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక తదితర లంక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు మహోగ్ర రూపం దాల్చడంతో బెజవాడ డేంజర్లోకి వెళ్ళిపోయింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 12 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. ఈ వరద మరికొన్ని గంటలకు ఇంకా దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 2 తెలుగు రాష్ట్రాలను కకావికలం చేసింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో అయితే ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు ప్రళయమే సృష్టించాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బస్ట్ అయిన విధంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులను ధ్వంసం చేశాయి. అలాగే కొన్ని చోట్ల చెట్లు, కొండ చర్యలు విరిగిపడడంతో చాలామంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. అయితే ఈ వర్ష ప్రభావం ఇవాళ కూడా రాష్ట్రంలో కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి వరుణుడు శాంతించడంతో ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది. అలాగే కొన్ని చోట్ల చెట్లు, కొండ చర్యలు విరిగిపడడంతో చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. అయితే ఈ వర్ష ప్రభావం ఇవాళ కూడా రాష్ట్రంలో కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి వరుణుడు శాంతించడంతో ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది. అలాగే ఈ భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించి సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే నగరం, పల్లె ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా వాటిల్లడంతో అధికారులు ఆ సమాచారాలను సేకరించి వరద బాధితులకు సహాయం చేపడుతున్నారు. కానీ ఇక నుంచే అసలు సమస్య మొదలవబోతోందని, త్వరలోనే విజయవాడ డేంజర్లో పడబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నగరంలో భారీ వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ వరద నీరు ఏరులా ప్రవహిస్తోంది. అయితే ప్రస్తుతం వాన తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎందుకంటే నీరు నిలిచిపోయిన చోట దోమల బెడద పెరిగి ఇలాంటి జ్వరాలు సంభవిస్తాయి. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఆ నీటిలో దోమల గుడ్లు వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండి ఈ చర్యలు పాటించడం మంచిది. గుర్తుంచుకోండి, ఈ దోమలు, ఈగల వల్ల వ్యాపించిన జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. మరోవైపు కలుషితమైన నీరు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక వీలైనంత వరకు అందరూ కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది. ఒకవేళ ఎవరికైనా ఏమాత్రం జలుబు, జ్వరం, అలసట, వాంతులు, విరోచనాలు,
తీవ్రమైన తలనొప్పి, కడుపులో తిప్పడం, వికారం వంటి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే అవన్నీ విషజ్వరాలకు సంకేతం. కనుక వెంటనే ఈ లక్షణాలు వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి తగిన టెస్టులు చేసుకొని చికిత్స తీసుకోవడం మంచిది. ఇదిలా ఉంటే ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. సింగనగర్కు బోటులో వెళ్లి బాధితులను పరామర్శించారు. వరదల పరిస్థితిపై అధికారులతో రివ్యూ చేశారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ రివ్యూ చేస్తానని తెలిపారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరుస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వరదల తీవ్రతను వివరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 మందికి సరిపోయేలా ఆహారం, పాలు, ఇతర నిత్యావసరాలను సిద్ధం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ను బాధితులకు అందించాలని ఆదేశించారు. వృద్ధులు, చిన్నారులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని, సిటీలోని అన్ని షాపుల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించి బాధితులకు అందజేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.